హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే త్రిమూర్తుల పూజకి అయితే వెళ్ళినాము. మా అత్తమ్మ వాళ్ళ ఫ్రెండ్ అయితే ఈ పూజ అయితే చేసుకుని ఉండే. సో అందుకని ఇంకా మా అత్తమ్మతో పాటు మేము కూడా వెళ్ళినాం అన్నట్టు. ఫస్ట్ టైం నేను ఈ పూజ అయితే చూడడం వినడం కూడా. మీలో ఎంతమందికి ఈ పూజ అయితే తెలుసు? మీరు ఎవరన్నా ఈ పూజ చేసుకున్నారా? బ్రహ్మ, విష్ణువు ఇంకా ఈశ్వరుడు ముగ్గురు దేవులను అయితే పూజిస్తారు ఈ పూజలో. ఇంకా 3 దీపాలు అలా పెట్టయితే 3 కలశాలు అలా అయితే పెట్టయితే ఈ పూజ అయితే చేస్తారు. ఇంకా నేను మా అక్క మా అత్తమ్మ ముగ్గురం అయితే వచ్చినాము. ఏంటంటే నాకు రావాలనిపించింది పిలవగానే. ఏంటంటే ఎప్పుడు చూడలే ఇప్పటి వరకు ఎలా ఉంటుంది ఏంటి పూజ అని అయితే చూద్దామని అయితే వచ్చిన. పూజ అయితే చాలా బాగా అయితే అయ్యింది. సో ఇంకా చూడడం అయితే చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే మనకు తెలియని పూజలు కూడా కొన్ని తెలుస్తాయి కదా. సో అందుకని తెలుసుకుందామని అయితే వచ్చినండే నేను అక్క అయితే. ఇంకా ఇలా బ్రహ్మదేవుడికి అయితే ఎక్కడైతే పూజ అయితే చేయరు కదా, ఈ త్రిమూర్తుల పూజకి అయితే చేస్తారంట. ఇంకా ఇదైతే మెయిన్. సో ఇంకా గుగ్గిలం లాగా అయితే వేయాలి ఈ బొగ్గుల మీద. సో ఇంకా వీటితో అయితే హారతి అయితే ఇస్తారు. అన్నపూర్ణాదేవి అర్పింతునమ్మా, నా మనవి ఆలించినను బ్రోవమ్మ. విశ్వేశ్వరనాథుడే నీ విచ్చేసనంట. అన్నపూర్ణాదేవి అర్పింతునమ్మా, నా మనవి నన్ను బ్రోవమ్మ. విశ్వేశ్వరనాథుడే విచ్చేసనంట. అన్నపూర్ణాదేవి. సో నేనైతే ఈ పూజ అయితే వినడం చూడడం ఫస్ట్ టైం. మీలో ఎంతమందికి పూజ అయితే తెలుసు? మీకు కనుక నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్ బాయ్.